ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, అప్పుడే సగభాగంలోకి వచ్చేసాం. తిరుప్పావై మొత్తం 30 పాసురాలైతే ముందు 15 పాసురాలని పూర్వ భాగమని, తర్వాత 15 పాసురాలని ఉత్తర భాగమని చెప్తాం. పూర్వ భాగం ఇక ఈ రోజుకి అయిపోతుందన్నమాట. 15వ పాసురం కదా, సరిగ్గా 30లో సగం 15 కాబట్టి. ఈరోజు నిద్ర మేలుకొలుపబడేటటువంటి గోపిక చివరి గోపిక. ఇంకా మొత్తం 10 మంది అయిపోయారు అంటే ఇంక మొత్తం వచ్చేసారు అని అర్థం అన్నమాట. 10 అంటే కరెక్ట్గా 1 2 3 4 5 6 10 కాదండి. అంటే ఆ స్వభావాలు కలిగినటువంటి అందరు గోపికలు కూడా కలిసిపోయారు అని అర్థం అన్నమాట. అంటే ఏంటి దీని అర్థం? ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావాలుగా ఉంటారు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనేది అర్థం. ఈరోజు పాసురంలోని స్పెషల్ ఏంటంటే, ఇప్పటి వరకేమో బయట ఈ గోపికలందరూ కూడా పిలవడం కనిపిస్తుంది. కానీ ఈరోజు పాసురంలో ఏంటి, వీళ్ళు పిలుస్తుంటే లోపల ఆమె రిప్లై ఇవ్వడం, మళ్ళీ తిరిగి సమాధానం చెప్పడం, మళ్ళీ వీళ్ళు ఇంకోటి ప్రశ్న వేయడం, మళ్ళీ ఆమె అంటాం, మళ్ళీ అంటే ఇట్లా కొద్దిగా అవుతుందన్నమాట. అది ఈరోజు పాసురం చూద్దాం. ఎల్లే ఇళంకిళియే இன்னம் உறங்குதியோ சில்லென்றழையேன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடா ఏలోరెంబావాయ్. ఎల్లే ఇళంకిళియే, వీళ్ళందరేంటి బయట ముందు రోజు పాసురం చివరి ఏముందండి, பங்கைய கண்ணானை పాడే సెంగడ చక్రమేందుం తడకయ్యన్. శంఖ చక్రాలు కలిగినటువంటి మా స్వామి హరి అని పుండరీకాక్ష అని పాడుతున్నారు. అలా ఈ కొద్దిగా మెలకు వస్తూ ఉంది కదా ఈ గోపిక కూడా. వీళ్ళందరూ పాడుతుంటే ఆహా స్వామి కీర్తన వినిపిస్తుందని ఈమె కూడా ఆహాహా శంఖ చక్ర ధారి అని అలా ఇవ్వడం అని ఇట్లా హమింగ్ అంటారు కదా, అలా ఈవిడ కూడా పాడుతుంది. మేమంతానేమో స్వామి దూరంగా ఉండి బాధపడుతుంటే నీకు ఆనందంగా కుని రాగాలు ఎలా వస్తున్నాయి అని బయట వాళ్ళందరూ అడుగుతున్నారు. ఎల్లే ఇళంకిళియే, ఓహో లేత చిలుక అంటున్నారు. అందుకు మంచిగా పాటలు పాడుతుంది రాగాలని. ఇన్నం వరంగుదియో, ఇంకా లేవకుండా అలాగే పాట పాడుతున్నావా, ఎంత సంతోషంగా ఉన్నావమ్మా. లోపల స్వామి ఉంటేనే కదా సంతోషం, మనకి స్వామి లేకపోతే సంతోషం ఉండదు కదా. తప్పనిసరిగా నువ్వు రాగం తీస్తున్నావు చిలకలాగా అంటే లోపల స్వామి ఉన్నాడన్నమాట నీ దగ్గర అని అంటున్నారు బయట గోపికలు. సిల్లెన్నజయ్యేన్ మిన్ నంగై మీర్ పోదరుగిన్రేన్. మీరట్లాగా లేత చిలుక అంటున్నారు అంటే నాకైతే ఇట్లా మీరు అంటుంటే ఒళ్ళంతా జల్లుమంటుంది. లేత చిలుక అంటున్నారు కాబట్టి మీ దగ్గరే స్వామి ఉన్నాడు, నా దగ్గర ఎందుకు ఉంటాడు? నాకైతే అసలు ఆ పదం పలకటానికి కూడా కావటం లేదు, అంత బాధగా ఉన్నా నేను. మీరేమో హాయిగా మంచిగా పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, నవ్వుకుంటున్నారు, చిలుకలు అంటున్నారు. ఓహో మీరంతా అట్లా స్వామిని మీ దగ్గర పెట్టుకొని నన్ను అంటున్నారు అని అందనమాట లోపల గోపిక. వల్లే ఉన్ కట్టురైகள் போதருகின்றேன்
అమ్మా నువ్వు పెట్టుకొని స్వామిని లోపల మమ్మల్ని అంటావా? ఆ? అలా మాట్లాడచ్చా నువ్వు అసలు? నీ మాట తీరు ఎలా ఉందో తెలుసా అన్నారు. వెంటనే కట్టురైగల్ అమ్మా మీరే పెద్ద మాటలు బాగా మాట్లాడటం వచ్చి మీకు నోరు ఊరికే ఉంది కదా అని లోపల. ఇది పోయి 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 ఎక్కడికి వెళ్తుందిరా దేవుడా? నువ్వే పెద్ద పరిపూర్ణురాలి కాదు, కాదు నీవే పరిపూర్ణురాలి కాదు, కాదు స్వామి నీ దగ్గరే ఉన్నాడు కాదు, కాదు నీ దగ్గర ఏమిటిదంతా? తలుపు లోపల ఆ ఇంటి లోపల ఆ గోపిక, బయట వీళ్ళు ఇద్దరూ ఇంచుమించుగా కొట్టేసుకుంటున్నారండోయ్. మీరే పరిపూర్ణులంటే మీరే పూర్ణులండి, మీకే నోరు దురుసు అంటే మీకే నోరు దురుసు, ఇలా ఉందండి. చిచి ఇలా బాలేదు. అసలు మనం ఎందుకు బయలుదేరింది? ఒక్కోసారి తెలియకుండా పక్క వాళ్ళ వల్ల, వాతావరణం వల్ల మనం కూడా చాలా దిగజారిపోతామండి. అందుకే ఎప్పుడు సత్సంగత్యం ఉండాలి, దుర్జన సాంగత్యం ఉండకూడదు. సత్సాంగత్యం ఉండి ఏం చేయాలి? ఎప్పటికీ కూడా మన భావాలు వాళ్ళ చేత ప్రేరేపిత అవుతూ ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొద్దిగా అజ్ఞానులు, మూర్ఖులు, సరిగా జీవితం పైన అవగాహన లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళతోటి కనుక మాట్లాడడం కానీ, కొంత ఏదైనా సమయాన్ని కానీ వెచ్చించినట్లయితే తెలియకుండానే మనలో ఉండేటటువంటి ఉన్నత భావాలు తగ్గిపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి, క్షీణించిపోతూ ఉంటాయి. తెలియకుండా మనం దిగజారిపోతుంటాం. విచక్షణ అప్పుడే ఉపయోగించాలి. చిచి నేను ఇలా కాదు, నేను ఇది కాదు అని వెంటనే మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు అందరూ జ్ఞానులతోటి, అందరూ సత్పురుషులతోటే ఉండదు కదా. కాబట్టి అనుకోకుండా కలిసినా కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం సెట్ చేసుకుంటుండాలన్నమాట. అలాంటి ఆ విచక్షణ ఎప్పటికీ ఉండాల్సిందే మనకి. కాబట్టి ఈ గోపికను వల్లి చా ఎందుక ఇలా మాట్లాడుతున్నాం, మనం భగవత్ సేవ కోసం కదా వచ్చాము అని నాయుడుగా అమ్మ సరే అమ్మ తప్పు నాదే అమ్మ ఏమనుకోకు అని బయట గోపికలు చెప్పేస్తున్నారు. అమ్మ అంటే ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి తప్పు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఆ గొడవని ఆపటానికి, ఆ కోప ఆవేశాలను తగ్గించడానికి నానేదా నాయుడుగా పోన్లేండి తప్పు నాదేలేండి, పోన్లేండి ఈసారి క్షమించేసేయండి అలా అనాలన్నమాట. ఎందుకంటే అక్కడికి గొడవ ఆగిపోతుంది. లేకపోతే ఆ గొడవ పట్టుకొని వాళ్ళు పీకుతుంటే వాళ్ళతో పాటు మనం కొట్లాడి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నానండి, ఒక పెద్ద పాడు బురద గుంట ఉందండి, అంత అశుద్ధి మలినం డ్రైనేజీ పెద్ద గుంట ఉందండి. అందులో పెద్ద పంది ఉందండి. పందికి ఇష్టమా లేదా బురదలో అశుద్ధితో ఉండడం? పందికి ఇష్టమా లేదా? పందికి చాలా ఇష్టం. మనకి చూడటానికి ఇష్టం ఉండదు, వాసన అసలే భరించలేము. ఆ పంది ఏం చేస్తుంది? నువ్వు నాతో గొడవకి రా, దా పోట్లాడుదురా అని మనం కవిస్తుంది, ఛాలెంజ్ చేస్తుంటుంది. వెళ్ళాలా? వెళ్ళకపోతే నీకు అసలు ఇదే లేదు, బలమే లేదు, నీకు ధైర్యమే లేదు, నువ్వు ఓడిపోయావని ఒప్పుకో అంటుంది. అప్పుడు ఏం చేయాలండి? అది అట్లా అంటుందా అని అందులో దూకి దాంతో ఫైటింగ్ చేసి గెలుస్తామా? గెలిచినా ఓడినట్టే కదండి. గెలిచినా ఓడినట్టే. అది బురద, అశుద్ధి, డ్రైనేజ్ వాటరు, పంది, దాంతో మనకి ఎందుకండి పోట్లాటం కదా. వద్దు, దూరంగా దుష్టుడికో దండం పెట్టి దూరంగా ఉండాలి. అలాగే ఆ పందితోటి పోట్లాడితే గెలిచినా ఓడినట్టే కదండి. కాబట్టి దూరంగా ఉండాలన్నమాట. వద్దమ్మా నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను, నీతో పోటీకి రాను అని దండం పెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. ఓటమిని ఒప్పుకోవాలి. ఓటమిని ఒప్పుకొని దానితో ఫైటింగ్ చేయకపోవటమే గెలవడం అండి. అంటే పంది అని ఎందుకు చెప్తున్నానంటే, అలాగా అశుద్ధిని ప్రేమించి దుష్టమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వాళ్ళతోటి ఎంత దూరంగా ఉంటే అంత సుఖంగా ఉంటుంది జీవితం. లేకపోతే తెలియకుండా మన మైండ్ ఆలోచనలు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. కాబట్టి మన ప్రశాంతతని కోల్పోవడం, మన స్వభావాన్ని కోల్పోవటం, లేని టెన్షన్లు నెత్తికి పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమండంత లేదు. అందుకని అంటే ఇది లోకంలో జరిగేటటువంటి నిత్య వ్యవహారం కాబట్టి మనం సందర్భానికి తగినట్టుగా చెప్పుకుంటున్నాం. అంటే సత్పురుషులతోటి ఒక్క నిమిషం కోపావేశాలు వచ్చినా మళ్ళీ తిరిగి ఇద్దరు మాట్లాడుకుంటారు, సద్దుమణిపోతాయి. కానీ దుష్టులతో అలా ఉండదు. కాబట్టి మనం మధ్య మార్గంగా చూసుకొని మన వ్యక్తిత్వం, మన స్వభావం, మన లక్ష్యం
మన ఆశయం, మన మనశ్శాంతి వీటిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సరే అండి. ఇక రేపటి నుంచి ఉత్తర భాగం అంటే 16వ పాశురంలోకి మనం ప్రవేశిస్తున్నాం. చూద్దాం, కలుద్దాం. జై శ్రీకృష్ణ.